తిరుపతి నగరంలో 2018-19 సంవత్సరంలో ఏపీ టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులకు రీఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 2018-19 సంవత్సరంలో ఏపీ టిడ్కో డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కోసం 2472 మంది లబ్ధిదారుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలను లబ్ధిదారుల వాటా కింద కట్టించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఏపీ టిడ్కో ప్రాజెక్టును రద్దు చేసి లబ్ధిదారులకు వారు కట్టిన రిఫండ్ నగదును తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు రీఫండ్ చెల్లించాలని గతంలో అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లబ్ధిదారుల ఇబ్బంది చూసి రీఫండ్ కు అంగీకరించారని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు రీఫండ్ ఇవ్వడంతో పాటు సెంటి భూమి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి మాట్లాడుతూ 2472 మంది లబ్ధిదారులకు గాను డబుల్ పేమెంట్స్ పోను 1890 మంది తేలారని చెప్పారు. వీరిలో 20 మంది ఆధార్ కార్డులు సరిపోలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతోందని ఆమె తెలిపారు. డాక్యుమెంటేషన్ పూర్తయిన వెంటనే 3 ఫేజుల్లో లబ్ధిదారులందరికీ ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో రీఫండ్ మొత్తాన్ని జమ చేస్తామని ఆమె చెప్పారు. ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణం మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏపీ టిడ్కో ప్రాజెక్టు ప్రారంభించామని, అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని, దీంతో ప్రస్తుతం వారికి అమౌంట్ రీఫండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మాజీ డిప్యూటీ మేయర్లు ముద్దనారాయణ, ఆర్తి మునికృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, సూపరింటెండెంట్ రాజశేఖర్, మునిరత్నం రెడ్డి, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, శ్రావణి, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పరిస్థితుల వల్ల అలా ఉండిపోయాయి. ఆ కట్టి ఇల్లు రాని వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా టిడ్కో వాళ్ళు మనకి డబ్బులు రీఎంబర్స్మెంట్ చేశారు. 300 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. మనకి 3,70,00,000 ఇచ్చారు తిరుపతి కార్పొరేషన్కి. అది గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభలో అడగటం, అలాగే సభ్యులందరూ ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రెజరైజ్ చేయడం మూలంగానే వచ్చింది మనకి అది. సో ఇది ఈరోజు మనకి 2 రోజుల క్రితము టిడ్కో ఎండీ గారు ఎలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది గైడ్లైన్స్ ఇచ్చారు. సో గౌరవ ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగా, అలాగే సుగుణమ్మ గారు, మళ్ళా సభ్యుల మీద అందరూ చైర్మన్స్ గౌరవ సభ్యులందరి చేతుల మీదుగా ఇవాళ రీఫండ్ ఇస్తున్నాం. ఇది యాక్చువల్గా మనము ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మొత్తం 2472 మంది లబ్ధిదారులు ఉండగా దాంట్లో అంటే డబల్ పేమెంట్స్ వాళ్ళందరూ పోగా 1890 మంది ఉన్నారు. 20 మందివి ఆధార్ ఇంకా మనకి టాలీ కాలేదు. సో 1870 మెంబర్స్ వాటికి మనకి లెక్క తెలియరు. అందులో వాళ్ళకి ఇప్పుడు మనము 3,80,00,000 సంబంధించి ఒక 15 మంది వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారు. అది అంటే టోకెన్ లాగా ఇవాళ ఇస్తున్నాము. సో గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ విషయంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టిడ్కో ఇండ్లకు అడ్వాన్స్ రూపంలో 1,00,000 రూపాయలు, 50,000, 25,000 రూపాయలు 3 రకాలుగా కేటగిరీల కింద డిపాజిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అది టిడ్కో ఇండ్లు కట్టి ఇవ్వకుండా టిడ్కో ఇండ్లకి ఎవరికైతే 2,472 మందికి అలాట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వకుండా, కట్టి ఇవ్వకుండా, కట్టిన డబ్బులు వాపసు ఇవ్వకుండా గత 4-5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా గత 24 ఎన్నికలలో ప్రచారంలో కూడా చాలామంది మేము టిడ్కో ఇండ్లకు డబ్బులు కట్టాము, మాకు డబ్బులు రాలేదు, ఇప్పించాలని చాలామంది లబ్ధిదారులు కూడా వీళ్ళు అడగడం జరిగింది. అందులో భాగంగానే గత మన ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మొన్న జరిగిన ఒక 6 నెలలకు ముందు అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఇట్లా తిరుపతిలో దాదాపు 2,472 మంది 3,60,00,000 రూపాయలు, 80,00,000 రూపాయలని పేమెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు పలుమార్లు అడుగుతున్నారు, వాళ్ళకి వాపస్ చేయాలని అసెంబ్లీలో జరిగే కూడా ప్రస్తావన తీసుకురావడం, దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి లబ్ధిదారులకు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా, ఇండ్లు ఇవ్వకుండా ఉండే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందులో మన తిరుపతికి కార్పొరేషన్ పరిధిలో దాదాపు 2,472 మందికి 3,80,14,794 రూపాయలు గవర్నమెంట్ నుంచి మున్సిపల్ నిధులకు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది.
ఆ యొక్క అమౌంట్ను ఇప్పుడు ఒక 15 మందికి చెక్ రూపంలో ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా 2457 మందికి కూడా మిగతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎవరైతే ఈ టిట్కో ఇండ్లకు డబ్బులు కట్టారో ₹1,00,000 50,000 25,000 వాళ్ళందరికీ ఆన్లైన్ రూపంలో వాళ్ళ అకౌంట్లలో జమ ఖచ్చితంగా కూడా ఒక వారం లోపల జమ చేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే టిట్కో ఇండ్లకు తిరుపతి నగరంలో అడ్వాన్సులు కట్టారో వాళ్ళందరికీ కూడా వాపసు చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఇప్పుడు ఒక 15 మందికి చెక్ రూపంలో ఇస్తున్నాం. మిగతా వాళ్ళకంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ 2472 మందికి టిట్కో ఇండ్ల తరపున ఇంటి జాగాలు కూడా 2 సెంట్లు అలాట్ చేయడం కూడా జరిగింది. అందరికి కూడా మీకు జరిగిందా లేదమ్మా? ఇంటి జాగాలు కూడా మీ అందరికీ 2472 మందికి ఇంటి జాగాలు కూడా మీకు అలాట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుంది. మీకు అందరికీ కూడా తెలుసు. మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పేదలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, అందులో ఈ హౌసింగ్లో తీసుకొని ఇబ్బంది జరగకూడదు అనేసి వాళ్ళ డబ్బులు వాపసు చేసి మీకు ఇండ్ల స్థలాలు కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు త్వరలో ఆ ఇండ్లు కూడా కట్టేదానికి మేము కూడా ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నాం. టిట్కో ఇండ్లు కూడా మొన్న మీటింగ్ జరుగుతుంది పార్లమెంట్ కమిటీ మీటింగ్లో, ఆ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా టిట్కో ఇండ్లు తిరుపతికి ఒక 15 ఎకరాల భూమి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా కట్టే ఆలోచన కూడా ఉంది. మీకు ఎట్టా ఇల్లు పట్టాలు ఇచ్చారు కాబట్టి మీరు కట్టుకునేదానికి మీరు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలనేసి కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా తిరుపతి నగరములో పేదవారికి ఇల్లు, ఇంటి జాగా లేదనే మాట రాకుండా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మీకు చేస్తుందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా తిరుపతి నగర ఇన్ఛార్జ్ మరి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ రాష్ట్ర చైర్మన్ సుగనమ్మ గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్లు మార్సి మునికృష్ణ గారు, ముద్రనారాయణ గారు, ఇంకా భాస్కర్ గారు, చంద్ర గారు, అందరూ కూడా రాజారెడ్డి గారు, మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శివానంద గారు, మన డైరెక్టర్ కుమారమ్మ గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరైతే కట్టారో వాళ్ళు 15 మందికి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.